హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. రిజర్వేషన్కి సంబంధించి అప్పుడే ఎన్డీఏ కూటమిలో లుకలుకలు మొదలైపోయాయి. ఎస్, ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి, ఈ రిజర్వేషన్కి సంబంధించి సుప్రీంకోర్టు ఎప్పుడైతే తీర్పు ఇచ్చిందో, ఆ తీర్పు వచ్చిన తర్వాత నుంచి అనేక వర్గాలు, అనేక పార్టీలు హర్షం వ్యక్తం చేశాయి. చాలా పార్టీలు బహిరంగంగానే మేము దాన్ని అమలు చేస్తామన్నాయి. కొన్ని పార్టీలు, ముఖ్యంగా దక్షిణాది పార్టీలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాయి. ఐ థింక్ ఇప్పుడు ప్రభుత్వంలో బీజేపీ ఉన్నా సరే, ఇది బీజేపీ ప్రాబల్యంతో వచ్చింది అన్న వాదన వస్తూ ఉన్నా సరే, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా హర్షం వ్యక్తమైంది. ముఖ్యంగా తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కర్ణాటక నుంచి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మంచి ఇది వచ్చింది. అలాగే ఏపీలో టీడీపీ నుంచి కూడా. అయితే ఎన్డీఏ కూటమిలో లుకలుకలు ఎవరు మొదలు పెట్టారు, దీనికి సంబంధించి వివాదం ఎక్కడ చెలరేగుతుంది, అది ఎక్కడ మొదలైందంటే బీహార్ నుంచి లోక్ జనశక్తి పార్టీ, ఈ పార్టీ నాయకుడు చిరాగ్ పాస్వాన్ దీనికి ఒక ఆజ్యం పోశాడు. అతను ఏమన్నాడంటే, మామూలుగా ఈ రిజర్వేషన్కి సంబంధించి కొన్ని విషయాలు మనం ఆల్రెడీ గత వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నాము. కొంతమంది చూడని వాళ్ళు చూడండి. సో దాని కంటిన్యూటీ పోయింది, రిపీట్. సో దాని కంటిన్యూటీలో ఇది కూడా, ఈ సబ్జెక్ట్ కూడా ఉంటుంది. కాబట్టి అన్ని డీటెయిల్స్ అయితే మనం దీంట్లో చెప్పట్లేదు. సో మామూలుగా చూసుకుంటే ఈ రిజర్వేషన్ ఏదైతే ఎస్సీ కేటగిరీకి సంబంధించి అనేక కులాలు, అనేక ఉపకులాలు ఉన్నాయో, సో వీళ్ళందరికీ సమాన ప్రాతినిధ్యంతో ఆ రిజర్వేషన్ అమలు అవ్వట్లేదు అనే వాదన రావడంతో ఎంఆర్పిఎస్ ఎంతో కాలంగా పోరాడుతూ వచ్చింది. దీన్ని మీరు ఏదో విధంగా ఏబిసిడి కేటగిరీ బీసీలో ఎలాగైతే పెట్టారో ఆ విధంగా పెట్టి వర్గీకరించండి, అప్పుడు ఎవరికి కావాల్సినవి వాళ్ళకు ఒక పర్సంటేజ్ ప్రకారం ఇస్తే బాగుంటుంది అన్న వాదన చేస్తూ వచ్చి మొత్తానికి ఆ పోరాటంలో విజయం సాధించింది. సో ఇప్పుడు ఆ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ జరగబోతుంది. అయితే దీంట్లో మరో సమస్య ఏంటంటే, ఈ వర్గీకరణకి క్రిమిలేయర్ అప్లై చేయాలి అనే వాదన బయలుదేరింది. క్రీమిలేయర్ అంటే ఏంటనేది మనం అది కూడా మాట్లాడదాం. సో దీన్ని ప్రతిపాదిస్తూ అనేక మంది పార్టీల నాయకులు కూడా అంటూ ఉన్నారు. అయితే ఈ రిజర్వేషన్కి సంబంధించిన క్రెడిట్ను బీజేపీ తన ఖాతాలో వేసుకోవడానికి ఇప్పటిదాకా రెడీగా లేదు. ఇప్పటిదాకా బీజేపీ ఇది మా వల్లే జరిగింది అని చెప్పేసి మోడీ అనలేదు. దేశంలో ఎక్కడైనా సరే పాజిటివ్ యాంగిల్లో చీమ చిటుక్కుమన్నా సరే అది మా వల్లే చిటుక్కుమంది అని భజన చేసుకునే కొంతమంది నాయకులు ఉన్నారు బీజేపీలో. కానీ ఇప్పుడు మాత్రం కనీసం దీన్ని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం అయితే చేయలేదు. ఎందుకు చేయలేదు అన్న ప్రశ్న అయితే వస్తుంది కదా. ఎందుకు చేయలేదు అంటే, ఇలాంటి వివాదాలు చెలరేగుతాయనే. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు లోక్ జనశక్తి అడుగుతూ ఉందో, పార్టీకి వ్యతిరేకంగా, బీజేపీ కూటమిలో భాగంగా ఉన్న పార్టీ అది అయినా సరే బీజేపీని వ్యతిరేకిస్తూ వస్తుంది. ఈ విషయంలో మాత్రం క్రిమిలేయర్ అమలు చేయాలి. అట్లాగే బీజేపీ కొన్ని విషయాల్లో, ముఖ్యంగా రాహుల్ గాంధీ గతంలో కొన్ని అడిగారు కదా, కులగణన చేయాలి అని చెప్పేసి, దానికి కూడా చిరాగ్ పాస్వాన్ మద్దతు తెలియజేస్తూనే దాంట్లో కూడా ఒక చిన్న మెలికోటి పెట్టాడు. అదంతా మనం మళ్ళీ తర్వాత మాట్లాడదాం. ఇక్కడ వైపు చూస్తే, ఇక్కడ ఈ రిజర్వేషన్కి సంబంధించి బీజేపీ తన ముఖ్యమైన ఏవైతే హిందీ బెల్ట్ రాష్ట్రాలు ఉన్నాయో, ఆ రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, అలాగే ఉత్తరాఖండ్ కావచ్చు, ఇక బీహార్. సో ఈ రాష్ట్రాలన్నీ ముఖ్యంగా హిందీ బెల్ట్లో, అగ్రవర్ణ బెల్ట్ మీద ఉండేవి. అలాగే అక్కడ కుల వివక్ష కూడా విపరీతమైన పరిస్థితిలో ఉండేది. ఎప్పుడైతే ఈ రిజర్వేషన్ అమలవుతుందో, సో దీనివల్ల అక్కడ వాళ్ళకి కాస్త దెబ్బపడే అవకాశం ఉంది, కొన్ని కులాలు వాళ్ళకు దూరమయ్యే అవకాశం ఉంది అన్న డౌట్ బీజేపీకి వచ్చింది. దాంతో దక్షిణాది బీజేపీ నాయకులేమో దీని వర్గీకరణని సమర్థిస్తున్నారు. కానీ ఉత్తరాది నాయకులు మాత్రం సైలెంట్గా ఉన్నారు, ఏమీ రియాక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ గతంలో మొన్న ఎలక్షన్లో ఉత్తరప్రదేశ్ నుంచి దాదాపు 40 సీట్లు కోల్పోయిన పరిస్థితి ఉంది. సో మళ్ళీ ఇంత నష్టం దీనివల్ల ఏర్పడే అవకాశం ఉంది, సో మనం ముందే జాగ్రత్త పడడం మంచిది అని వాళ్ళు మాట్లాడట్లేదు. సో ఇదిలా ఉంటే, ఇక ఈ చిరాగ్ పాస్వాన్ విషయానికి వస్తే, చిరాగ్ పాస్వాన్ ఏమంటున్నాడంటే, రిజర్వేషన్ అమలుకు మేము వ్యతిరేకం కాదు అని అంటూనే క్రీమిలేయర్ పద్ధతి అమలు చేయండి అంటున్నాడు. ఈ క్రీమిలేయర్ పద్ధతి ఏంటంటే, మామూలుగా ఒక రిజర్వేషన్ అందరికి ఏబిసిడి కేటగిరీలు చేసేసి, అప్పర్ క్యాస్ట్లో అంటే వీటిల్లో కూడా, దళితుల్లో కూడా కొన్ని ఉపకులాలు ఉంటాయి. సో మెయిన్ కులాలు పైన ఉంటాయి, ఉపకులాలేమో వాటి మీద ఆధారపడ్డ కులాలు అనమాట. ఆ రోజుల్లో ఈ సిస్టమ్, నిచ్చెనమెట్ల వ్యవస్థ కేవలం పైన ఉన్న కులాలకు మాత్రమే కాకుండా కింది స్థాయి ఉన్న కులాలకు కూడా, ఉపకులాలు అవి కూడా వాటి మీద ఆధారపడడాలు, అది వృత్తిపరంగా కావచ్చు, సాంస్కృతికంగా కావచ్చు, ఇలా ఉండేది. సో ఈ సిస్టమ్ అంతా కూడా చాలా బలంగా వేళ్ళునుకొని దేశంలో కొన్ని కులాల ఉనికిని కూడా కోల్పోయే పరిస్థితి క్రియేట్ అయిందనమాట. సో ఆ కులాల పరిస్థితి ఏంటనేది తెలియని పరిస్థితికి జారుకున్నాయి. కాబట్టి ఈ కులాలకు సరైన దామాషా ప్రకారం ఇస్తేనే బాగా కేటగిరీలో దేనికి ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి, దేనికి ఎంత ఇస్తే న్యాయం జరుగుతుంది అనేది కరెక్ట్గా ఇవ్వాలి అనేది దీని ఆలోచన, ఈ రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణ ఆలోచన. అయితే దీనికి మెలిక ఏంటంటే, క్రీమిలేయర్ పద్ధతి అమలు పరిస్తే, క్రీమిలేయర్ అంటే ఇది
ఆర్థిక కేటగిరీ ప్రకారము లేదా అప్పర్ క్యాస్ట్ లేదా కొద్దిగా ఎక్కువ డబ్బులు ఉండి లేదా ఎక్కువ ఉద్యోగాలు లైక్ పెద్ద స్థాయి ఉద్యోగాలు ఏవైతే గ్రూప్ 1 ఉద్యోగాలు లేకపోతే కలెక్టర్లు లేదా ఎస్పీలు ఇలాంటి పై స్థాయి ఉద్యోగాలు వెలగబెడుతూ ఉన్నారో ఆ కుటుంబాల్లో తిరిగి మళ్ళీ రిజర్వేషన్ అమలు చేయాల్సిన అవసరం లేదు, ఆ విధంగా రూల్స్ తీసుకురండి అని చెప్పేసి ఈ చట్టం చెబుతుందన్నమాట. ఇది నిజానికి 1992లో ఒక కేసులో ఓసీలకు ఈ విధంగా ఈ రిజర్వేషన్ కేటగిరీలో ముఖ్యంగా ఏదైతే క్రిమిలేయర్ పద్ధతి ఉందో దీన్ని అమలుపరిచి రిజర్వేషన్ చేయండి అని చెప్పేసి ఒక కేసు సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళింది. వాళ్ళు దాన్ని ప్రతిపాదించారనమాట. సో అప్పటి నుంచి ఈ క్రిమిలేయర్ అనేది ఈ రిజర్వేషన్లలో చాలా ముఖ్యమైన ప్రాధాన్యత పోషిస్తూ వచ్చిన ఆ పద్ధతి ప్రకారం చేస్తూ రాలేదు. మిగతా రిజర్వేషన్లో కూడా ఇప్పుడు ఎస్టీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, అన్ని వర్గాలకు ఉన్న రిజర్వేషన్లో దేంట్లో కూడా ఈ పద్ధతి అయితే తీసుకురాలేదు. సో ఇప్పుడు దీన్ని అమలుపరిస్తే భవిష్యత్తులో ఇక ఇది ఇలా కొనసాగే అవకాశం కూడా లేకపోలేదు. అయితే దీన్ని సమర్థిస్తున్న వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉన్నారు. సో సమర్థిస్తున్న వాళ్ళు వచ్చేసి మనకు ఏదైతే ఆ 7 సభ్యుల ధర్మాసనం ఉందో దీని మీద తీర్పు చెప్పిన ధర్మాసనం, ఆ ధర్మాసనంలో ఉన్న బిఆర్ గవాయ్ గారు ఆయన ఏమన్నారంటే క్రిమిలేయర్ పద్ధతిలో పెట్టడం మంచిదే, ఎందుకంటే కొంతమంది ముందే అవకాశాలు పొందిన వాళ్ళు తర్వాత వాళ్ళని రానివ్వకుండా అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది, కాబట్టి ఈ పద్ధతి ఉండటం మంచిదే అని చెప్పేసి ఆయన అన్నారు. తర్వాత మరొక వ్యక్తి మిట్టల్ గారు, సో మిట్టల్ ఏమన్నారంటే క్రిమిలేయర్ పద్ధతి ఉంటూనే అయితే దీన్ని అన్నిటికీ వర్తింపజేయాలని చెప్పేసి ఆయన అన్నాడు. అంటే ప్రతి ఉద్యోగానికి, కానీ ప్రతి ఉద్యోగానికి అంటే గెజిటెడ్ ఆఫీసర్లు అని లేదు, నాన్ గెజిటెడ్ అని లేదు, ఇట్లా ప్రతిదానికి అప్లై చేయడం వల్ల నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు. ఆయన అభిప్రాయం ఆ విధంగా ఉంది. చూసుకుంటే దీంట్లో మొత్తం గమనించి చూస్తే ఇప్పుడు ప్యూన్ ఉద్యోగాలు చేసేవాళ్ళు లేకపోతే లో క్యాడర్ ఉద్యోగాలు చేసే వాళ్ళలో తరువాతి జనరేషన్ వాళ్ళకి సరే ఇంకా రిజర్వేషన్ ఆల్రెడీ అనుభవించారు ఇంకా అక్కర్లేదు అని చెప్తే వాళ్ళు తిరిగి మళ్ళీ పుంజుకోవడానికి ఎంతవరకు శక్తి ఉంటుంది, ఎంతవరకు వాళ్ళకి అవకాశం ఉంటుంది అనేది డౌటే. ఎందుకంటే కుల వివక్ష అనేది పోనంతకాలం ఆ సమస్య ఎదుర్కొంటూనే ఉంటారు. అదే కొంచెం గెజిటెడ్ ఆఫీసర్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే కాస్త ఆ వివక్ష తక్కువ లెవెల్లో ఉండే పరిస్థితి ఉంటుంది, కాబట్టి వాళ్ళు కాస్త కంట్రోల్ అయ్యే పొజిషన్ ఉంటుంది. సరే వాళ్ళు లేదా వాళ్ళకి ఆస్తులు సంపాదించుకోను లేకపోతే భూములు ఉండో వాళ్ళ తర్వాత జనరేషన్ భవిష్యత్తు కాస్త సెక్యూర్డ్గా ఉండే పరిస్థితి ఉంటుంది, కాబట్టి వీళ్ళకు అమలుపరచవచ్చు అనేది ఒక వాదన. సో ఈ విధంగా చేస్తే బాగుంటుంది నిజానికి, అందరికీ అలా చేయకుండా. అయితే ఈ దళితుల్లో కూడా ఈ పై వర్గాలకు ఈ పై ఉద్యోగాలు లేదా కాస్త ఆర్థిక స్వావలంబన కాస్త డబ్బు అధికారం సంపాదించుకున్న వాళ్ళు సాటి దళితుల్ని మళ్ళీ వివక్షపూరితంగా చూసే పరిస్థితి ఉంది. ఒకే కులంలో పుట్టినా సరే, ఒకే వాడలో పెరిగినా సరే, కాస్త డబ్బు అధికారం రాగానే సాటి దళితుడి మీద ఒక వివక్ష, ఒక కంట్రోల్. సో వాడు ముట్టుకున్న గ్లాస్ ముట్టుకోడు, సో వాడిని తనతో సమానంగా కుర్చీలో కూర్చోబెట్టడు. ఈ విధంగా దళితుల్లో ఇంటర్నల్గా ఒకే కులంలో ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఫస్ట్ బాగా డబ్బు అధికారాలు సంపాదించి ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు వెలగబెడుతూ అధికారంలో ఉన్న దళితులే మారాలి ఫస్ట్. వాళ్ళు మారి వాళ్ళ తర్వాత జనరేషన్కి స్ఫూర్తినిచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మిగతా అనేక కులాల్లో ఉంది ఇది, అంటే కుల ప్రాతిపదికన మాట్లాడి కులాన్ని నిలబెట్టాలని కాదు ఇక్కడ. నీ తర్వాతి వాడు, నీ కింద వాడు అణగారిపోతున్నప్పుడు, నీకు కనిపిస్తున్నప్పుడు ఎందుకు వాడిని మీరు పిక్ చేసి వాడిని ఎందుకు తీసుకొని చేయూతనివ్వరు అనేది ఇక్కడ ప్రశ్న. నిజానికి ఆ విధంగా జరిగి ఉంటే ఈరోజు ఈ విధంగా వర్గీకరణ అడిగే అవసరమే ఉండుండేది కాదు. ఇలా అడగాల్సి వస్తుందంటేనే దాని అర్థం ఎదిగిన దళితులు కింద ఉన్న దళితులను పట్టించుకోలేదు అని. అంబేద్కర్ గారు ఇదే అన్నారు. ఆయనకు కూడా డౌటే, ఖచ్చితంగా దళితుల్లో కొన్ని వర్గాలే ఈ హక్కులన్నీ అనుభవిస్తున్నాయి, మిగతా వర్గాలకి అవకాశం లేకుండా చేస్తున్నాయని ఆయన ఆ రోజే అన్నాడు. ఇప్పటికీ అదే జరుగుతూ వస్తుంది. సో మారాల్సింది ఎవరయ్యా అంటే ముందు దళిత వర్గాల్లో బాగా బాగుపడిన వాళ్ళు, విద్యావంతులు కూడా వాళ్ళ ఏదో వాళ్ళ ప్రమాణాల ప్రకారం వాళ్ళ జీవితాన్ని నడిపిస్తూ వస్తున్నారు. కానీ తర్వాతి జనరేషన్స్కి కొన్ని సంస్థల ద్వారానో, సంఘాల ద్వారానో, కమిటీల ద్వారానో స్ఫూర్తి నింపుతూ వాళ్ళకి చేయూతనిచ్చే పరిస్థితి చేయడం లేదు. అందరూ అని కాదు, కొన్ని చోట్ల ఉండొచ్చు, కానీ మిగతా కులాల్లో ఉన్నంత బలంగా దళితుల ఎదుగుదలకు ఈ విధంగా సహకారం సాటి వాళ్ళ నుంచే లేకపోవడమే ఇది ఇలా కునారిల్లిపోతుంది అన్నమాట. సరే, ఇది ఈ పరిస్థితి క్రిమిలేయర్, అందుకోసం వాళ్ళు కావాలంటున్నారు. సరే, దీన్ని ఇలా ఉంచితే ఈ చిరాగ్ పాస్వాన్ ఏమంటాడంటే ఈ క్రిమిలేయర్ కోసం మేము ఎలాగైనా సరే కోర్టుకు వెళ్తాము, దీని మీద రివ్యూ పిటిషన్ వేస్తాము అని చెప్పి అంటున్నాడు. సో అతని మీద ఇప్పుడు తిరిగి కౌంటర్ వేయడానికి కూడా బీజేపీ నేతలు రెడీగా లేరు. ఎవరు కూడా చిరాగ్ పాస్వాన్ని ఖండించట్లేదు. ఎందుకంటే ఖండిస్తే ఏమవుతుందో, ఏ సమస్య వచ్చి పడుతుందని భయపడుతున్నారనమాట. ఇది పరిస్థితి. సరే, ఇది ఈ విధంగా ఉంటే ఇది ఇంకా కొంచెం పెద్దదైపోయి ఇక పార్టీలో చీలికలు కూడా వచ్చే అవకాశం లేదు అని చెప్పేసి ఈ ఇండియా కూటమి కూడా వాదిస్తూ వస్తుంది. ఇండియా కూటమి ఇలాంటి సన్నివేశం కోసం ఎదురు చూస్తూ ఉంది. నిజానికి ఈ కేసులో వాదించిన వాళ్ళంతా కూడా కాంగ్రెస్ నాయకులే.
కపిల్ సిబల్ కావచ్చు, వీళ్ళంతా కాంగ్రెస్ వ్యక్తులే. అయితే మొత్తానికి ఈ క్రెడిట్ని ఎటువైపు కూడా వెళ్ళనివ్వకుండా ఆ విధంగా మధ్యలో ఉంచారనుకోండి, అందరికీ ఓట్లే సమస్య కాబట్టి ఆ విధంగా అయింది. కాంగ్రెస్ మాత్రం ఇప్పుడు ఏదైతే లోక్ జనశక్తి ఉందో వీళ్ళు ఒక రైవలరీ తీసుకొని కాస్త డిఫరెన్సెస్ కానీ వస్తే ఈ రెండు పార్టీల మధ్య, అది కాస్త చివరికి బీహార్లో ఉన్న జేడీయూ కావచ్చు, తర్వాత ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ కావచ్చు, ఇవి కూడా ఆ విధంగా కాస్త గ్యాప్ క్రియేట్ చేసే అవకాశం లేకపోలేదని ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఏ సమస్య లేదు, చంద్రబాబు గారు ఆల్రెడీ దీనికి రెడీగా ఉన్నారు, అంగీకరించారు. ఒకవేళ క్రీమీ లేయర్ అప్లై చేయాలంటే దానికి కూడా ఆయన రెడీగానే ఉండే కోసం అయితే ఉంది. ఎందుకంటే గతంలో ఆ పర్సంటేజ్ ప్రకారం అదే విధంగా ఇస్తూ వచ్చారు, ఇది కులాల వారీగా ఈ కులానికి ఇంత పర్సంటేజ్ అని. సో క్రీమీ లేయర్ అప్లై చేసినప్పుడు కొంతవరకు అది ఉంటుంది. అయితే ఈ క్రీమీ లేయర్ని ఇప్పుడే మనం డిసైడ్ చేయలేము, ఇది ఎంతవరకు న్యాయంగా వెళ్తుంది అని చెప్పి అప్పుడే చెప్పలేము. సో భవిష్యత్తు దీన్ని నిర్ణయించాలి.